ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశంలో సుదీర్ఘంగా ఆయన ఒక జర్నలిస్ట్గా సామాజిక పోరాటాలకు దిక్సూచిగా పనిచేస్తున్నటువంటి సాదా వెంకటేశ్వర్లతో మనం ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. ఆయన సుదీర్ఘకాలంగా ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశంలో సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని ఒకసారి మనం లైవ్లోకి తీసుకున్నాం. హలో, నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. మీ బీసీ కులగణన మీద ఒక చర్చ చేస్తా ఉన్నాము. మీరు సుదీర్ఘకాలంగా ఇటు వ్యాసాల రూపంలో, అక్షర రూపంలోనూ, ఇటు ప్రత్యక్షమైనటువంటి పోరాటంలో బీసీలకు సంబంధించినటువంటి అంశంలో సుదీర్ఘంగా కొన్ని దశాబ్దాలుగా మీరు పోరాటం చేస్తా ఉన్నారు. అసలు ఈ జనగణన ఎందుకు జరగాలి, జనగణనపై ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టిని సారిస్తా ఉన్నాయి, బీసీలు అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అసలు ఏంటి బీసీ జనగణన అంటే ఏంటి, ఎందుకు కావాలి, మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి. స్వాగతం. జనగణన అనేది బేసిక్ దశాబ్దాలుగా బీసీని పరిపాలనలో వ్యవస్థలో భాగస్వామ్యించకుండా మోసం జరుగుతూనే ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో బీహార్ తొలిసారిగా జనాభా లెక్కలు అన్ని కులాల జనాభా లెక్కలు చేయడంతో 40% మంది అక్కడ ఉన్నారని తేలింది. దాంతో రాజకీయాల్లో వస్తున్న పోటీ వల్ల ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో బీసీ జనాభా లెక్కల గణన అనేది వార్తల్లోకి వచ్చిన అంశంగా మారింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ కు ముందు, ఎలక్షన్ తర్వాత కూడా బీసీ జనాభా లెక్కలు చేస్తామని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత పరిణామ క్రమంలో మళ్ళీ 2300 ఇస్తాం బీసీలకి అని చెప్పడంతో మాట తప్పినట్టు అయిపోయింది. అంటే సమాజంలో సగం అవకాశాల్లో అదనంగా ఉన్నటువంటి బీసీలకు గురించి మాట తప్పటం అంటే ప్రస్తుతం వస్తున్న పరిణామ క్రమంగా గుణాత్మకంగా వస్తున్న మార్పులను రేవంత్ రెడ్డి గారు గమనించకపోవడమే అవుతుంది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 8 సీట్లకే కాంగ్రెస్ పరిమితం అయింది. అంటే అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన కొద్ది కాలంలోనే పార్లమెంట్ ఎలక్షన్లు జరిగి 6 గ్యారెంటీలు ఉన్నప్పటికీ 8కే పరిమితం అయింది. కాబట్టి ఈ మార్పుని ఒక సిగ్నిఫికెంట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గుణాత్మకంగా పరిణామాత్మక మార్పులు గమనించకపోతే, అంటే వీపీ సింగ్ లాంటి వాళ్ళు కాంక్షతో చేసి బీసీలను డెవలప్ కావాలని చేసే కాంక్షతో చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు అంత కాంక్ష కాకపోయినా కూడా పరిణామాత్మకంగా వస్తున్న మార్పుల గురించైనా చేయాల్సిన అవసరం ఉంది. అందుకని బీసీ జనాభా లెక్కలకి చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఎనిమిరేటర్స్ నియమించడంతో పాటు 8th to డిగ్రీ వరకు ఉన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసేసి ప్రతి క్లస్టర్ కి 50 ఇల్లు ఇచ్చేసి ఒక గ్రూప్ తోటి ఒక గ్రూప్ చెక్ చేసి 3 days లో కంప్లీట్ చేసే అవకాశం ఉంది. 3 days లో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. అందుకని ఈ విషయం మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మరింత నివర్తింపజేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని రేవంత్ రెడ్డి సద్వినియోగం చేసుకోకపోతే చేతులారా తన అవకాశాన్ని చేజార్చుకున్నట్టయితది. అంటే సమాజంలో చెట్లకి, గుట్టలకి లెక్కలున్నాయి. సమాజంలో సగం ఉన్న మనుషులకి లెక్క ఎందుకు లేదని బీసీ నాయకులు, జమకారులు మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా మాటిచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పక్షులకి, చెట్లకి, గుట్టలకి లెక్కలున్నా కూడా ప్రాణం ఉన్న మనుషులకు లెక్క లేకపోవడం అనేది బీసీలంటే లెక్క లేకపోవటమా, లెక్క తెలిస్తే చిక్కులు వస్తాయనే భయమా అనేది మేధావులు ప్రశ్నిస్తున్నారు. అయితే చిక్కు వస్తుందనే భయం ఉంటే ఆ చిక్కు వెనక ముందుగా ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది. కాకపోతే ప్రగతిశీలంగా పరిణామ క్రమంగా ముందుండాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఉంది. అందుకని బీసీ జనాభా లెక్కలు చేయకుండా పంచాయతీరాజ్ ఎలక్షన్స్ పోతే ఇది అత్యంత గ్రామీణ ప్రాంత
ఆయనటువంటి బేసిక్ నుంచి కూడా బీసీలో చైతన్యం వస్తుంది. ఓకే. చేయకపోవడం వల్ల ఇంకా ఎక్కువ వస్తుంది చైతన్యం. ఎందుకంటే ఈ ఎంపీ ఎమ్మెల్యే పదవుల్లో ఎట్లాగా బీసీలకు అవకాశం లేదు. గెలుపురాలని డబ్బులు ఇచ్చే వాళ్ళకే ఇస్తున్నారు. కానీ ఇది పంచాయతీరాజ్ రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా జరగవు. పార్టీ మద్దతు హలో హలో ఫోన్ కట్ అయింది. చెప్పండి. అయితే ఉదయపూర్ డిక్లరేషన్ పేరుతోటి ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 2 బీసీలకి ఎమ్మెల్యే కల్పిస్తామని చెప్పింది. అయితే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లిగా పేరున్నటువంటి సోనియా గాంధీ ఉదయపూర్ డిక్లరేషన్ ని వదులుకోవటం అనేది కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. పార్లమెంట్ కు 2 బీసీ స్థానాలు ఇవ్వాలనేది డిక్లరేషన్ ఉద్దేశం కదా, ఉదయపూర్ డిక్లరేషన్ ఉద్దేశం. కానీ ఇక్కడ తెలంగాణలో గెలుపు గుర్రాల పేరుతోటి బీసీని విస్మరించారు. మమ్మల్ని విస్మరించడం అనేది బీసీలో బలంగా ఉంది. అందుకని సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చిన దేవతగా ఎట్లా పేరుందో ఉదయపూర్ డిక్లరేషన్ చేయకపోవటం వల్ల, బీసీ లెక్కలు చేయకపోవటం వల్ల రాహుల్ గాంధీ గారు కూడా సంగారెడ్డి దగ్గర ఒక డిక్లరేషన్ లో చెప్పిండు చేస్తామని. సోనియా గాంధీకి తెలంగాణ తల్లిగా ఎంత పేరుందో తమ వాగ్దానాలు విరమించుకోవడం వల్ల కూడా అంతకంటే ఎక్కువ చెడు పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకని కాంగ్రెస్ కి ఇంకా జవసత్వాలు కావాలంటే గ్రౌండ్ నుంచి బీసీలని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం బీసీల మీద ప్రేమతో కాకపోయినా గుణాత్మకంగా పరిణామాత్మకంగా వచ్చిన మార్పులతోటైనా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు బీసీలకి ఇచ్చే టికెట్లు కూడా ప్రేమతోటి ఇవ్వట్లేదు, వాళ్ళ గెలుపుకు ఉపయోగపడే విధంగా ఇస్తున్నారు. అయితే మరింత కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే దేశవ్యాప్తంగా జోడో యాత్రల వల్ల కాదు. ఎందుకంటే మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో చూసినాం, ఒక సంక్షేమం వల్లనే కాదు, లేకపోతే ఒకరికి ఏదో ఒక అరటిపడి నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకున్నంత మాత్రాన కాదు. ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని పెట్టిండు, పండ్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అవి చేసిండు. కానీ తన ఆస్తులు కబ్జాలు 1000 కోట్లలో చేసిందనే పేరుంది. అంటే ప్రజలకు సేవ చేస్తే నాయకులు అవుతారు తప్ప సేవ పేరుతో కోర్టు సంపాదించుకుంటే నాయకులు కాదు. అంటే ప్రజలకు సేవ చేయడానికి బీసీ జనాభాకు ఎక్కడ గురించిన ఆయుధం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లేదు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఒక ఆయుధం దొరికినప్పుడు ఒక రాజకీయ పార్టీ కరెక్ట్ గా వినియోగించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ లో జగన్ పట్టిన గదే పట్టుంది, పట్టిన గదే పట్టుంది. అధికారం అంతసేపు వెలుగుతారు, అధికారం పోయిన తర్వాత మలుగుతురు అనే తనకి ఉదాహరణ కేసీఆర్ అండ్ జగన్. అందుకని ఆధునిక రాజకీయాల్లో ఆధునిక పరిణామాలను ఒడిసిపట్టుకునే శక్తి సత్తా ఉన్న నాయకులకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఓటమి గెలుపుల ద్వారా అర్థమవుతుంది. అందుకని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నంత మాత్రాన గెలవరు, అది ఒక బీట్రాయి కాదు. ఎందుకంటే మనిషి నుంచి మనిషికి, వ్యక్తి నుంచి వ్యవస్థకు, వ్యక్తి నుంచి సంస్థకు, ప్రతి వ్యక్తికి సర్వీస్ చేస్తే మనిషి గుర్తుపెట్టుకుంటాడు. మాటలు చెప్పినంత మాత్రాన, లేకపోతే చేతలు లేకుండా ఏదో పబ్లిసిటీ ఇది సోషల్ మీడియా ఉందని పబ్లిసిటీ చేసుకున్నంత మాత్రాన ఎవరు గెలవరు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది. అందుకని సమాన పంపిణీ ఇప్పుడు దేశం అగ్రదేశం కావాలన్నా బంగారు తెలంగాణ, లేకపోతే బంగారు తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ, సామాజిక భారత్ కావాలంటే
మెజారిటీ ప్రజలకు అవకాశాలు కల్పించాలి. అయితే మోడీ లాంటి వ్యక్తులు జనాభా లెక్కలు చేయడం వల్ల అంతర్గత కలహాలు వచ్చాయని చెప్తున్నాడు. అది 100% తప్పు. దేశంలో 70 కోట్ల మంది బీసీలు ఉంటారు. 140 కోట్ల జనాభా ఉంటే 70 కోట్ల మంది బీసీలు ఉంటారు. ఆ బీసీని పరిపాలన భాగస్వామ్యం చేసుకోకుండా ఎప్పుడు అగ్రదేశం కాదు. అయితే ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు బీజేపీ చేయటం వల్ల 30 మంది 40 మంది బ్రాహ్మణ్య మంత్రులుగా ఉన్నారు. అంటే అది చూసి 10 పట్టేటట్టుగా బీసీలకు అప్పుడప్పుడు ఇచ్చుకుంటూ పోతే దాన్ని బీసీలు అర్థం చేసుకొని ఇచ్చుకోగలిగే శక్తికి వచ్చేందు అనే దానికి బీజేపీకి వచ్చిన ఓట్లే ఒక 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 చరిత్ర, ఒక చరిత్ర. అందుకని ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పబ్లిసిటీ చేసుకున్నా, మనిషి నుంచి మనిషికి సర్వీస్, ప్రభుత్వం నుంచి వ్యవస్థ నుంచి వ్యక్తికి సర్వీస్ అన్నప్పుడే అది నిజమైన అభివృద్ధి, నిజమైన దేశ అభివృద్ధి కూడా అవుతుంది. అందుకని దేశ అభివృద్ధి దృష్ట్యా పేద ప్రజలు, బీసీలైనటువంటి పేదల అభివృద్ధి దృష్ట్యా, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మారాల్సిన అవసరం నాయకులకి, దేశ నాయకులకి, రాష్ట్ర నాయకులకి ఉంది. అందుకని ఖచ్చితంగా జనాభా లెక్కించాల్సిన అవసరం ఉంది. ఓకే, తెలంగాణలో అనివార్యంగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు. అంటే తెలంగాణలో వాళ్ళు ప్రకటన చేసేందుకు మళ్ళీ తప్పుకునేటట్టు కనపడుతున్నారు. తప్పుకునేటట్టు కనపడితే ఇమీడియట్ గా రియాక్షన్ కనపడకపోవచ్చు, ప్రభుత్వం చేతిలో ఉన్నంత చేసేంత కనపడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం ఈ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. రాహుల్ జోడో యాత్రతోటి రాహుల్ శక్తి సామర్థ్యాలు తెలిసిపోయినాయి. అత్యంత సామాన్యంగా ఉండగలడనే తెలిసిపోయింది. కానీ జోడో అనేది మెజారిటీ ప్రజలు జోడో ఉండాలి. మెజారిటీ ప్రజలంది దేశంలో 60% మంది, 70 కోట్ల మంది ఉంది బీసీలు. బీసీలతో జోడో యాత్ర కలిసిపోతేనే దేశం అభివృద్ధి చెందుద్ది, పార్టీ అభివృద్ధి చెందుద్ది, ప్రజల అభివృద్ధి చెందుతారు. అందుకని ఖచ్చితంగా జోడో అనేది క్రైటీరియా కాదు. జోడో ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం. జోడో అనేది నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం. అందుకని చెట్లు, పుట్టలు, గుట్టలు, పక్షులకి, పందులకి ఉన్న లెక్కలు కూడా చేస్తూ ప్రజలకి లెక్కలు తీయకపోవడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ దేశంలో పన్నులు కడుతున్నారు, అన్ని రకాల ట్యాక్సులు కడుతున్నారు, కానీ సంపద పంపిణీలో అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు సమానం చేయడం కోసమే జనాభా లెక్కలు కావాలంటున్నాం. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా కూడా లెక్కల ప్రకారం చేసిన సైంటిఫిక్ ఉంటుంది. అయితే అంత సైంటిఫిక్ గా ఉండే ఈ పద్ధతిలో ఇప్పుడు మోడీ ఒక అడ్డమైన మాట మాట్లాడుతున్నాడు. అంతకలహాలు వచ్చే జనాభా లెక్కలు చేస్తాననేది పిచ్చి మాట. అది మోడీ ఎందుకు చెప్తుందంటే మోడీ ఒరిజినల్ బీసీ కాదు, వరాలు వచ్చిన బీసీ. వరాలు వచ్చిన బీసీ అంటే మధ్యన బీసీ కులాలు కలపడం వల్ల కలిసిండు. ఆ కలిసిన వాళ్ళకి ఎట్లుంటుందంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఎవరి క్యాస్ట్ మీద ఎట్లుంటుందో అట్లే ఉంది. అట్లా ఉండటం వల్ల గుజరాత్ ముఠాకి, ముకుల్ చౌక్కి, ఆదానికి, అంబారికి వీళ్ళకే చేస్తుండే తప్ప బీసీకి ఏం చేయట్లేదు. దేశంలో బీసీ కార్డును ఉపయోగించుకొని పైకి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ మోడీ తప్ప ఎవరు లేరు. కానీ బీసీలకి ఏం చేసింది ఏం లేదు, బీసీకి చేసింది ఏం లేదు. అయితే ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు ఒక పగటి వేషగాళ్ళలాగా నడవటం వల్ల ఇదంతా నడుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్ గా చేసుకుంటూ పోతే అది కొంత మార్పు వస్తుంది. వాళ్ళు ఎట్లంటే రాజకీయ పార్టీ నాయకులు లెక్క కండవ, కారు, ఫోను, ఫ్యాను, ఏసీ, గద్దెల దాకా బొజ్జ ఇవన్నీ పెట్టుకొని సూడ నాయకులు లెక్క యాక్షన్ చేస్తున్నారు. దీనివల్ల దేశంలో చైతన్యం కాదు. అయితే ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఒక 3 రోజులు 2 రోజులు ఉండి దాన్ని కంటిన్యూస్ గా చేసుకొని పోవడం వల్ల వస్తుంది. ఇట్లా పగటి వేసేగాళ్ళ చేసే బీసీ నాయకుల వల్ల ఏమీ కాదు. అది రాజ్యానికి, ఇంజనీర్స్ కి మొత్తం ఏం చేస్తుందో తెలుసు. దానివల్ల పైరవులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప బీసీలకి ఎట్టి పరిస్థితిలో ఉపయోగం ఉండదు. అది గమనించాల్సిన అవసరం బీసీలకు ఉంది. పగటి వేషగాళ్ళ లాంటి నాయకుల్ని నెట్టిపడేయాల్సిన అవసరం ఉంది.
థ్యాంక్ యూ వెంకటేష్ గారు, మీ సమయాన్ని ఇచ్చి ఇంత విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు.